తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిన్న ప్రకటించినటువంటి రాజ్యసభ అభ్యర్థుల లిస్టులో కడప జిల్లా నాయకుడు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారి పేరు లేకపోవడంతో ఆయన అసహనానికి లోనయ్యి ఈరోజైతే ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. ఆయన పెట్టిన సారాంశం ఏంటంటే, మీరు నాకు మాట ఇచ్చి కూడా నిలుపుకోలేకపోయారు, నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. 13 ఏళ్ళుగా ఇక్కడే రాజకీయం చేస్తూ ఉన్నాను, జెండా పట్టుకోవడానికి కూడా కొంతమంది ఆలోచించిన క్షణంలో నేను జెండా నిలిపి 2024 ఎన్నికల్లో భారీగా సీట్లు గెలిపించే ప్రయత్నం చేశాను. నేను మహానాడు నిర్వహించాను అని చెప్పి ఆయన చెప్పలేదు, కానీ అక్కడ మహానాడు ఆయన ఘనంగా నిర్వహించారు 2025 సంవత్సరంలో. ఇంత చేసినా కూడా నా కృషి అనేది గుర్తించకుండా, మీరు ఇచ్చిన మాటను నిలుపుకోకుండా నన్ను ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో నాకు అత్యంత నిరాశపరిచింది ఈ క్షణం నిన్న అని చెప్పి ఆయన అయితే సుదీర్ఘంగా ఒక పోస్ట్ అయితే పెట్టాడు. ఆ తర్వాత ఒక గంటల వ్యవధిలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేస్తూ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి తీరుని లేకపోతే ప్రభుత్వాన్ని ఎండగట్టాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా టార్గెట్ చేయాలి, కానీ ఇక్కడ డైరెక్ట్గా డిప్యూటీ సీఎం టార్గెట్ చేశాడు ఆయన. అంటే ఈయన ఒక వ్యూహం ప్రకారం పద్ధతిగానే ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులే చిన్న ఎత్తి చూపాలన్నా కానీ ఈయన పార్టీలో అసమ్మతి ఉంటుందని చెప్పి వెంటనే డిప్యూటీ సీఎం గారిని ట్యాగ్ చేసినట్టు కనపడతా ఉంది. ఈయన పెట్టిన పోస్ట్ ఇది. 2024 డిసెంబర్ 7వ తేదీ కడప మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో జరిగిన మీ పేరెంట్ టీచింగ్ మీటింగ్ సందర్భంగా పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ చిట్ట శివారెడ్డి గారు తన సొంత నిధులతోటి నిర్వహించడం జరిగింది. మీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు, వ్యయాలు, చెల్లింపుల కోసం ఆర్ఎండ్బి శాఖ ద్వారా సంబంధిత ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ 18 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు బిల్లులు విడుదల కావడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తూ ఉంది. ఒక ప్రభుత్వ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు పార్టీ కార్యకర్త తన సొంత డబ్బులు ఖర్చు చేస్తే ఆ ఖర్చులకు సంబంధించి బిల్లులు విడుదల చేయకుండా నెలల తరబడి పెండింగ్లో ఉంచడం ఎంతవరకు సమంజసం? పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల కోసం కార్యకర్తలు ముందుకొచ్చి తమ సమయాన్ని, శ్రమని, ఆర్థిక వనరులను వెచ్చిస్తే వారికి న్యాయం జరగకపోతే రేపు ఏ కార్యకర్తను నమ్మకంతో ముందుకు రావాలని చెప్పగలం? అధికార కార్యక్రమం కోసం ఖర్చు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వటం ఏదైతే ఇవ్వకపోగా పొందవలసిన ఒక కార్యకర్త కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎందుకు రావాలి? ఆయనకు రావాల్సిన డబ్బులు కార్యాలయాల చుట్టూ తిరిగినా కూడా ఇంకా రాకపోవడం ఏంది? అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాకపోవడం కారణం ఏమిటి? ఈ విషయాన్ని పలుసార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎలాంటి చర్యలు లేకపోవడంతో సదరు కార్యకర్త తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు విజయానికి తోడ్పడిన వ్యక్తికి ఇదేనా దక్కాల్సిన గౌరవం అనే ప్రశ్న కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది. ధన్యవాదాలతో ఇట్లు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి, మాజీ అధ్యక్షులు, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ జోనల్ కోఆర్డినేటర్ తెలుగుదేశం పార్టీ అని పెట్టి ఇదిగో ఆయన తాలూకు ఏదైతే గవర్నమెంట్ తాలూకు బిల్స్ కూడా పెట్టడం జరిగింది ఈయన. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, ప్రభుత్వంలో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ప్రస్తావిస్తూ డైరెక్ట్ డిప్యూటీ సీఎం గారు ట్యాగ్ చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ట్యాగ్ చేయలేపారు అనేది ఇక్కడ ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు సభకు హాజరైనా కానీ ముఖ్యమంత్రిగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ట్యాగ్ చేయలేదు? కార్యకర్తలు ఆర్థిక వనరులు, శ్రమ, వాళ్ళ డబ్బులు ఇవన్నీ పోతా ఉన్నాయి, వాళ్ళకి మనం న్యాయం చేయలేకపోతున్నామని మీరు నిరాశకు లోనవుతున్నట్టు కనపడినా కానీ డిప్యూటీ సీఎం గారు ట్యాగ్ చేయడంతో ఇక్కడ ఆశ్చర్యం కలుగుతుంది. మీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పుదాలు కదా ఇది, ముఖ్యమంత్రిగా ఆయన కదా ఉంది, ఆయన ఎందుకు క్వశ్చన్ చేయలేదు? అంటే డిప్యూటీ సీఎం మీద మీ ఆలోచన ఇదే? పవన్ కళ్యాణ్ గారి పైన మీ ఆలోచన తీరు ఇలా ఉంటుందా? ఇక కూటమి ప్రభుత్వ రియాలిటీ అని చెప్పొచ్చు ఇది. అంటే కూటమి ప్రభుత్వంలో రియాలిటీ ఏంటంటే, కార్యకర్తల్ని వీళ్ళందరినీ వాళ్ళకు కూడా న్యాయం చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నారు. ప్రజలకు ఎలా చేయలేకపోతున్నారు, వాళ్ళ కార్యకర్తలు కాళ్ళు చేయలేకపోతున్నారు. ఒక నాయకులు ఇట్లాంటి వాళ్ళు చాలామంది బయటకు వస్తారని చెప్పొచ్చు. భవిష్యత్తులో ఇదే కానీ కొనసాగుతూ ఉంటే టోటల్గా అయితే రాజ్యసభ ఎంపీల సంబంధించిన అంశం పైన రగడైతే భారీగా పేలబోతుందని మనకు అర్థమవుతూ ఉంది.